హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహాదేవ్ ప్రాపర్టీస్ ఛానల్. మరో చక్కటి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ మీకోసం చూపించడం జరుగుతుందండి. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎంత బడ్జెట్లో కావాలో, ఏ లొకేషన్లో కావాలో మీరు కామెంట్ చేస్తే మేము మా ఛానల్ ద్వారా మీకు చూపించడం జరుగుతుంది. దయచేసి కామెంట్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ హౌస్ విషయానికి వచ్చినట్లయితే హౌస్ యొక్క డైమెన్షన్ వచ్చేసి 24x50లో ఉందండి. మనకు ఇది 133 గజాల్లో ఉంది. ఇది ఈస్ట్ ఫేస్లో ఉంది. G+1 కన్స్ట్రక్షన్ చేయబడింది. అలాగే మనకు పార్కింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చునండి. ఒక కారు 2-3 బైక్స్ అనేది పార్క్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఎంట్రన్స్ యొక్క లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు ఫ్రంట్ సైడ్ రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు ఎలక్ట్రిసిటీ, అలాగే బోర్ వాటర్ ఫెసిలిటీస్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలాగే మనకు ఇక్కడ చూసుకోవచ్చు 2 ఫీట్ వరకు మనకు సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది, వెంటిలేషన్ పర్పస్. సో మనకు ఫ్రంట్ మొత్తం చూసుకోవచ్చు టైల్స్తో ఇవ్వడం జరిగింది. సో పైన కూడా హుడ్ టైప్ డిజైనింగ్ అనేది చేయడం జరిగింది, పార్కింగ్ యొక్క సీలింగ్ డిజైనింగ్. అలాగే మనకు మెయిన్ డోర్ వచ్చేసి మనకు టేక్ వుడ్తో ఉంటుందండి. సో ఇది వచ్చేసి డబల్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనం లోపలికి వెళ్ళి చూసుకుందాం ఒకసారి. ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇందులోనే మనకు పూజా రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి డోర్ కూడా చూసుకోవచ్చు, డోర్ ఇవ్వడం జరిగింది. సో మనకు ఇక్కడ మొత్తం చూడొచ్చండి. ఇక్కడ సామాన్లు పెట్టుకోవడానికి కూడా పైన సజ్జలాగా ఇవ్వడం జరిగింది. చాలా స్పేషియస్గా ఉంది. సో మనకు కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. అలాగే మనకు హాల్ యొక్క సీలింగ్ డిజైనింగ్ కూడా చూసుకోవచ్చు. సో సీలింగ్ డిజైనింగ్ యొక్క లైటింగ్ కానీ, సో దానికి వాల్ స్టిక్కర్స్ కూడా వాళ్ళే ఇవ్వడం జరిగింది. సో అదే డిజైనింగ్ కూడా మనకు పైన వాళ్ళే ఇవ్వడం జరిగింది. సో మనకు ప్రతి రూమ్లో కూడా మనకు పీవీసీ విండోస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు, మనకు చాలా స్పేషియస్గానే ఉంది. ఇందులో కూడా మనకు పీవీసీ విండోస్, అలాగే పైన సీలింగ్ యొక్క డిజైనింగ్ కూడా చూసుకోవచ్చు. సో హాల్కి ఇక్కడ బెడ్రూమ్స్కి కూడా డిజైనింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా చూసుకోవచ్చు అండి, సెల్ఫ్స్ కూడా చాలా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇందులో మనకు వెస్టర్న్ అండ్ ఇండియన్ అనేది కస్టమర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఓవరాల్గా మనకు హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది 90% వరకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పక్కనే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా చూసుకోవచ్చు, చాలా స్పేషియస్గానే ఉంది. సో పైన సీలింగ్ డిజైనింగ్ కూడా చూసుకోవచ్చు. సో లైటింగ్స్తో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు విండోస్ అనేది పీవీసీ విండోస్ యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చండి, సెల్ఫ్స్ కూడా చాలా స్పేషియస్గానే ఉన్నాయి. సో చాలా ఇవ్వడం జరిగింది సెల్ఫ్స్ కూడా. పైన కూడా మనకు ఒక సజ్జ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇందులో కూడా మనకు బాత్రూమ్ ఇవ్వడం జరిగింది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. సో మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము. మనకు స్టెప్స్ కూడా చూసుకోవచ్చు. మనం టోటల్గా బ్లాక్ గ్రానైట్ అనేది యూజ్ చేయడం జరిగింది. స్టెప్స్ దగ్గర కూడా మనకు స్పేస్ అనేది చాలా ఇవ్వడం జరిగింది. మనం ఫస్ట్ ఫ్లోర్లో చూసుకోవచ్చు అండి, బాల్కనీలో స్పేస్ అనేది చాలా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మెయిన్ డోర్ పక్కన కూడా మనకు చూసుకోవచ్చు టైల్స్తో ఇవ్వడం జరిగింది. సో ఇది మెయిన్ డోర్ వచ్చేసి మనకు టేక్ వుడ్తో ఉంటుంది. సో పైన కూడా మనకు డిజైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది బాల్కనీలో. సో ఇది డబల్ డోర్ ఇవ్వడం జరిగిందండి మెయిన్ డోరు. సో పక్కనే వచ్చేసి మనకు 2 ఫీట్ వరకు మనకు బాల్కనీ ఇవ్వడం జరిగింది. సో లాస్ట్లో వచ్చేసి అక్కడ వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ముందు కూడా చూసుకోవచ్చు, మనకు స్పేస్ అనేది చాలా ఉంది. ఇక్కడ పక్కన కూడా మనకు గ్లాస్ అనేది ఇవ్వడం జరిగిందండి బాల్కనీకి. అలాగే ముందు కూడా మనకు చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఒకసారి మనం మెయిన్ డోర్ సో లోపలికి వెళ్ళి చూద్దామండి. మనకు హాల్ యొక్క స్పేస్ అనేది ఎలా ఉంది చూసుకోవచ్చు. మనకు హాల్ అనేది చాలా స్పేషియస్గా ఉంది. సో పైన సీలింగ్ డిజైనింగ్ కానీ, సో ఆ లైటింగ్స్తో చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కూడా చూసుకోవచ్చు. సో వాల్ స్టిక్కర్స్తో కానీ ఆ డిజైనింగ్ కానీ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. సో మనకు ఇక్కడ రైట్ సైడ్లో కూడా మనకు ఒకటి డోర్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేస్ ఉంటుందండి. సో ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు. డైనింగ్ ఏరియా కూడా మనకు స్పేషియస్గానే ఉంది.
సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. ఓపెన్ కిచెన్లో కూడా మనకు పూజా రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో పూజా రూమ్కి కూడా మనకు డోర్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో కూడా మనకు టైల్స్ యూజ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ ప్లాట్ఫామ్ చూసుకోవచ్చండి కిచెన్ది కానీ. సో ఇక్కడ కూడా మనకు స్పేస్ అనేది చాలా ఇవ్వడం జరిగింది. సో ఇది టోటల్ మనకు యూ షేప్లో ఇవ్వడం జరిగిందండి. సో ఒక 5-6 మెంబర్స్ ఈజీగా మనకు ఇక్కడ ఉండొచ్చండి మనకు. సో అంత స్పేస్ అనేది ఉంది కిచెన్ రూమ్లో. సో ఇక్కడ పక్కన వచ్చేసి మనకు డైనింగ్ వాష్ బేసిన్ది ఇది ఏరియా అండి ఇది వచ్చేసి. సో మనకు కిచెన్ ఆపోజిట్ వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఇవ్వడం జరిగింది. సో ఒకటి కామన్ బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి. సో చూసుకోవచ్చు ఇది కామన్ బాత్రూమ్. సో దాని పక్కనే మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకు చాలా స్పేషియస్గానే ఉంది. సో పైన సీలింగ్ డిజైనింగ్ కానీ సో లైటింగ్తో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. సో సెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు చాలా ఇవ్వడం జరిగిందండి. సో స్పేస్ అనేది చాలా ఉంది. ఇక్కడ కూడా మనకు పైన పీవీసీ విండోస్ యూజ్ చేయడం జరిగింది. సో ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. సో రైట్ సైడ్లో చూసుకోవచ్చు మనకు వాల్ డిజైనింగ్ కానీ సో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇందులో కూడా మనకు వెస్టర్న్ ఇండియన్ అనేది కస్టమర్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. సో మాస్టర్ బెడ్రూమ్ పక్కనే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకు చాలా స్పేషియస్గానే ఇవ్వడం జరిగింది. సో పైన డిజైనింగ్ కూడా చూసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ సెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు అండి. ఇందులో కూడా మనకు చాలా సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో పక్కన మనకు ఈ వాల్ స్టిక్కరింగ్ కానీ డిజైనింగ్ కానీ సో ప్రతి రూమ్లో కూడా మనకు డిజైనింగ్ అనేది డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు సామాన్ పెట్టుకోవడానికి స్పేస్ అనేది చాలా ఇవ్వడం జరిగింది. సరే అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో కూడా. సో ఇది కూడా మనకు వెస్టర్న్ ఇండియన్ అనేది సో కస్టమర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ హౌస్కి వచ్చేసి మనకు 80-90% బ్యాంక్ లోన్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి. సో ఈ డోర్ వచ్చేసి మనకు నార్త్ ఫేస్ డోర్ అండి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి పైకి వెళ్ళి చూసుకుందాం ఓవరాల్ వ్యూ అనేది చుట్టుపక్కల హౌజెస్. అలాగే మనకు ఇక్కడ స్విగ్గీ జొమాటో అండ్ క్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి మనకు తుర్కేంజల్ అండి. జస్ట్ సాగర్ రింగ్ రోడ్కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. బ్రాహ్మణపల్లి విలేజ్ వెళ్ళే రూట్లో ఉంటుంది రూట్. అలాగే మనకు చుట్టుపక్కల చూసుకోవచ్చు హౌసెస్ అనేవి చాలా ఉన్నాయి. జస్ట్ ఒక 1-2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అలాగే శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేటివి మనకు ఇక్కడ ఉన్నాయండి. సో మనకు అలాగే మనకు మన్యగూడ ఆర్టీఓ కూడా మనకు జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉందండి. ఈ హౌస్ నుంచి మనకు 3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు ఓఆర్ఆర్ అనేది ఉందండి. సో ఎగ్జిట్ నెంబర్ 12. సో హౌస్ ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే 1,20,00,000 అని చెప్తున్నారండి. సో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ కావచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.